హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వర్ ఆలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. సాధారణంగా ఏ శివాలయంలో కానీ మహాశివుడు ఒకే శివలింగం రూపంలో దర్శనమిస్తారు. కానీ త్రయంబకేశ్వర ఆలయంలో 3 శివలింగాలు ఉంటాయి. అయితే ఇవి అన్ని వేళలా కనిపించావు. త్రయం అంటే 3. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఇక్కడ కొలువై ఉన్నారని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఈ శివలింగాలను గోదావరి ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉంటుందని అంటారు. త్రయంబకేశ్వర్ ఆలయం గౌతముడు అహల్య చరిత్రతో ముడిపడి ఉంది. పూర్వకాలంలో ఇక్కడ కరువు ఎక్కువగా ఉండేది. దీంతో నీటి కోసం గౌతముడు ఘోర తపస్సు చేశాడు. అయితే శివుడు ప్రత్యక్షమై ఎప్పటికీ ఎండిపోయిన ఒక బావిని అందిస్తాడు. అంతేకాకుండా శివుడిని కూడా ఇక్కడే ఉండాలని కోరుతాడు. అందుకు శివుడు వరం ప్రసాదిస్తాడు. అయితే ఇది నచ్చని కొందరు ఋషులు గౌతముడిపై నింద మోపాలని చూస్తారు. ఇందులో భాగంగా ఒక ఆవును తీసుకువచ్చి తన ఇంటి ముందు వదిలేస్తారు. గౌతముడు ఆవును పక్కకు నెట్టగా అది చనిపోతుంది. దీంతో గోహత్య నెపం గౌతముడిపై పడుతుంది. ఈ సమయంలో మరోసారి తనకు సాయం చేయాలని తపస్సు చేస్తాడు గౌతముడు. ప్రత్యక్షమైన శివుడు అసలు నిజం చెబుతాడు. అలా గౌతముడు చేసిన తపస్సుతో గోదావరి పుట్టిందని, అప్పటి నుండి శివుడు ఇక్కడ కొలువై ఉండి త్రయంబకేశ్వరుడుగా కొనసాగుతున్నాడని చరిత్ర చెబుతుంది. కొన్నాళ్ళ తర్వాత ఇక్కడున్న త్రయంబకేశ్వరుడికి ఆలయాన్ని కట్టించారు. అయితే ఈ ఆలయం బసాల్ట్ స్టోన్తో నిర్మించారు. అలాగే ఆలయం చుట్టూ అద్భుతమైన విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో శివుడు కిందికి ఉంటాడు. ఇలా లోపల 3 శివలింగాలను కేవలం సోమవారం మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి సోమవారం భక్తుల దర్శనం తర్వాత వజ్రాలు, బంగారు ఆభరణాలు పొదిగిన కిరీటాన్ని ధరిస్తారు. దీనినే హేమకలశం అని అంటారు. ఇందులో శివుడి 3వ కన్నులో ఒక వజ్రం ఉండేది. ఇది కోహినూరు తర్వాత అత్యంత విలువైన వజ్రంగా పేర్కొంటారు. నాసిక్ వజ్రంగా పేర్కొనే దీనిని పేష్వాలు శివుడికి అందించారు. కానీ ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో గవర్నర్ లారెన్ హేస్టింగ్స్ లండన్కు తరలించారు. కొన్నాళ్ళ తర్వాత ఓ ప్రైవేట్ కలెక్టర్ వద్దకు ఇది చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వారి జీవితాలు చిన్నభిన్నంగా మారుతాయని ప్రతీతి. ఆ ప్రదేశం కూడా అల్లకొల్లంగా మారుతుందని చెబుతూ ఉంటారు. బ్రిటిష్ వారు ఈ వజ్రం తీసుకెళ్లిన తర్వాత వారి మధ్య ఘోరమైన యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతుంది. వారి చేతులు మారిన తర్వాత ఈ వజ్రం పునర్నిర్మాణం చేయబడింది. కానీ ఆ వజ్రం తేజస్సు తగ్గిపోలేదు. జేపీ మోహన్ వంటి వారు కూడా దీన్ని దక్కించుకున్నారు. కానీ వారి కుటుంబంలో అనేక విధ్వంసాలు జరగడంతో దానిని చేజార్చుకున్నారు. చివరికి అది ఒక ప్రైవేట్ వ్యక్తి వద్ద ఉన్నట్టు ప్రస్తుతం తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.